హల్లెలూయా. దేవనామ స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. దేవుడు ఉచితమైన కృపను బట్టి ఈ రాత్రి సమయం కూడా ప్రేమించి ఆస్వాదించి ఆయన సన్నిధిలో నిలబెట్టిన దేవనామాన స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. యోహాను సువార్త 4వ అధ్యాయము 4వ వచనాన్ని ధ్యానం చేద్దాం. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చిన గనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకారు అను ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణము వలన అలిసి ఉన్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలయ్యను. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, రక్షక, కృపగల దేవా యేసయ్య, ఈ రాత్రికాల తండ్రి నువ్వు ప్రేమించి ఆశ్రదించి నువ్వు మాకు ఇచ్చిన ఉచితమైన కృపను బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, మాకు ఇచ్చిన ఈ క్రీస్తు రాకడ రక్షణదని ప్రార్థనా మందిరాన్ని బట్టి నీ స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మొదటిగా పాటల ద్వారా మా స్వరాలు ముట్టి పరలోక రాగాలు దయచేసినావు. మరి ఎన్నిక లేని వాడిని తండ్రి ఎన్నికపరుచుకొనినో నీ పక్షాన్ని నిలబడి ఉండగా నిలబడిన ఆత్మను మరుగు చేసి నీ ఆత్మ ద్వారా మాతోనూ నాతోనూ ప్రతి ఒక్కరితో ఈ రాత్రి కాల్సిన తండ్రి మాట్లాడమడుస్తున్నాం. ప్రతి ఒక్కరికి వెనకల చెవి గ్రహించగల హృదయాన్ని దయచేయమని నువ్వే ఘనత మహిమ ప్రభావం పొందమని నజరేయుడు పవిత్రుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు చెబుతున్న మాట ఏంటంటే, మళ్ళీ చదవండి ఆ మాట. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను గనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకారు అను వచ్చెను. అక్కడ ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ యాకోబు బావి సమరయ పట్టణంలో, మరి సుకార్ అనే ప్రాంతంలో ఇక యాకోబు బావి ఉందండి. ఈ యాకోబు బావి కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ యాకోబు తన తండ్రి అయిన మరి ఇస్సాకును మోసం చేసి, అంటే అబద్ధమాడి, మరి ఏశావు తన అన్నయ్య ఏశావు మరి ఆయన చంపుతాడని తెలిసి మరి ఆ తల్లి ఈయన్ని పంపించేసిన తర్వాత ఆయన అడవిలో ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు ఆయన దర్శించాడు. ఆయన దర్శిస్తూ నేను నీ తండ్రి అయినా నీ తాత అయినా దేవుడను అని చెప్పాడు. చెప్పిన తర్వాత యాకోబు ఒక మాట చెబుతున్నాడు. చూడండి, ఆదికాండము 28వ అధ్యాయము 20వ వచనంలో యాకోబు ఒక మాట చెబుతూ ఉన్నాడు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చునట్లు దేవుడు నాకు తోడయ్యుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రమును నాకు దయచేసినడలా యెహోవా నాకు దేవుడయ్యుండును. హల్లెలూయా. ఇక్కడ ఒక మాట చెబుతూ ఉన్నాడు. ఇప్పుడు యాకోబు ఎప్పుడైతే దేవుడు దర్శించాడో ఈయన దేవుడితో ఉడంబడిక చేసుకుంటున్నాడు. నేను వెళ్ళే ఈ మార్గము ఏ మార్గం అంట? ఇప్పుడు యాకోబు ఒక వాగ్దానం, ఈ మార్గం అంటే యాకోబుది ఏ మార్గము? మోసకరమైన మార్గం. ఇప్పుడు నేను మోసకరమైన మార్గంలోనే వెళ్తున్నాను. ఆయన చెబుతున్న మాట ఏంటంటే, ఈ మార్గంలో నేను వెళ్తున్నాను కాబట్టి తినడానికి తిండి, కట్టుకుంటానికి బట్ట, ఉండటానికి ఇల్లు ఇచ్చి మళ్ళీ క్షేమముగా నా తండ్రి ఇంటికి పంపిస్తే నీకు నేను ఈ స్థలంలో నీకు
బలిపీఠం కడతా అంటే దేవుడు మందిరం కడతానని దేవుడు వాగ్దానం ఇచ్చేశాడు. దేవుడికి వాగ్దానం ఇచ్చి యాకోబు వెళ్ళాడు. మళ్ళీ క్షేమంగా మరి దేవుడు మరి ఆ యాకోబును తిరిగి తీసుకొచ్చాడు. తిరిగి తీసుకొచ్చేటప్పుడు చూడండి 33వ అధ్యాయము ఆదికాండము 33వ అధ్యాయము మొదటి వచనం. 33వ అధ్యాయము ఆదికాండము 33వ అధ్యాయం మొదటి వచనం. యాకోబు కన్నులెత్తి చూసినప్పుడు యోసేపును అతనితో 400 మంది మనుషులను వచ్చుచుండిరి. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించాలి. ఇప్పుడు యాకోబు మళ్ళీ తిరిగి ఇంటికి వస్తున్నాడు. ఇప్పుడు యాకోబుకి శత్రువు ఎవరు? ఏశావు. ఇప్పుడు ఏశావు ఇతన్ని చంపడానికి ప్రయత్నించినప్పుడే ఈయన ఆ ప్రాంతానికి పారిపోయాడు. అయితే ఇప్పుడు మళ్ళీ అదే ప్రాంతానికి వస్తున్నప్పుడు అప్పుడు వీరందరూ కూడా మరి దేవుడిని ప్రార్థించాడు. వీళ్ళందరూ గుంపులుగా పంపించాడు. ఆ రాత్రి బేర్షెబా అడవిలో ఉన్నాడు. దేవుడితో మాట్లాడాడు. ఆ రాత్రి ఈయనకి పేరు కూడా దేవుడు మార్చేశాడు. దేవుడు మార్చేసిన తర్వాత ఈయన ఏం చేస్తున్నాడంటే, సరే నేను ఒంటరిగా వస్తున్నప్పుడు ఆ అన్న అయినా ఇప్పుడు అన్నగా శత్రువు ఎంతమంది తోతున్నాడు? 400 మందిని తీసుకొని వస్తున్నాడంట. ఎప్పుడైతే వస్తున్నాడో నిజంగా ఆ వ్యక్తికి ఎలా ఉంటుంది? ఆ సమయం చాలా భయంగా ఉంటుంది. అరే ఇప్పుడు నన్ను చంపడానికే వస్తున్నాడు అనుకున్నాడు. కానీ 4వ వచనంలో ఏమంటాడు చూడు. 4వ వచనం చదవండి. అప్పుడు ఏశావు అతన్ని ఎదుర్కొన పరిగెత్తి అతన్ని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకునేను. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఏమైపోయిందంట? ఇప్పుడు శత్రువు ఏమైపోయాడు? ఈయనకి మిత్రుడు. ఇద్దరు కూడా ఏడుస్తున్నాడు. అంటే దీన్ని కనుక గమనించినట్లయితే మనము ఒకవేళ మన ఇంట్లో కనుక ఐక్యత లేనప్పుడు, కలిసి ఉంటే కలదు సుఖం అన్నప్పుడు మనము కొంతకాలం బయటికి వెళ్ళిపోయి, ఇప్పుడు పెద్దలు అంటారు కదా, కలిసి ఉంటే కలదు సుఖము అన్నప్పుడు విడిపోయి రండి, కలుసుకోండి. అలాగే ఇది ఏశావు యాకోబు చరిత్రలో ఒకటవుతుంది. అప్పుడు ఇక అన్న సొంతంగా ప్రేమతో ఏడ్చుకున్నారు ఇద్దరు. అయ్యా ఆ దేవుడు కూడా నన్ను కూడా ఆశీర్వదించాడు, ఇప్పుడు నీ దేవుడు నాకు అక్కర్లేదు అన్నాడు ఏశావు. కానీ ఇద్దరు కూడా ప్రేమతో మాట్లాడుకొని ఇక అన్న అన్నాడు, రా నాతో పాటు వచ్చేసే అన్నాడు. అయితే యాకోబు ఏమన్నాడంటే, అయ్యా ఇదిగో నాతో చాలా బాలింతలు ఉన్నారు, చిన్నవి ఉండి గొర్రెలు ఇవన్నీ ఉండగా, ఈ ఒక్కసారి కనుక నడిస్తే చచ్చిపోతాయి, కాబట్టి నేను నిదానముగా వస్తాను, నువ్వు వెళ్ళు అనేసి ఏశావుతో ఏం చేశాడు? ఏశావుతో ఏంటంటే సమాధానంతోనే ఉన్నాడు. అప్పుడు 16వ వచనం. ఆ దినమున ఏశావు తన త్రోవను షేయూరునకు తిరిగిపోయెను. అప్పుడు యాకోబు సుక్కోతుకు ప్రయాణమైపోయి తనకొక ఇల్లు కట్టించుకొని తన పశువులకు పాకలు వేయించెను. అందుచేత ఆ చోటికి హల్లెలూయా సుక్కోతను పేరు పెట్టబడెను. ఇట్లు యాకోబు పద్దనారాములో నుండి వచ్చిన తర్వాత ఆ కానాను దేశంలోనున్న షేకెము ఊరికి సురక్షితంగా వచ్చి ఆ ఊరి ముందర తన గుడారములు వేసాను. మరియు అతడు తన గుడారములు వేసిన పొలము యొక్క భాగమును షేకెము తండ్రి అయిన ఆ హమోరు కుమారు యొద్ద 100 వరహాలకు కొరి చాలు. హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడదంటే స్థలము? అందుకనే యేసుప్రభు ఎక్కడ కూర్చున్నాడంట? యాకోబు బావి దగ్గర. ఈ యాకోబు బావి అనేది ఎప్పుడు వచ్చిందంటే ఆదికాండములో ఎప్పుడైతే తన స్వదేశానికి తిరిగి వస్తున్నాడో అప్పుడు ఆ స్థలాన్ని ఆయన పాకలు వేసుకొని గుడారాలు వేసుకొని ఆ గుడారాలకు అక్కడ బావి తవ్వించుకున్నాడు. అది 100 వరహాలకు ఆయన కొనుక్కున్న స్థలం. ఈ స్థలములో ఒక మాట చెబుతుంటే, ఈ ఇజ్రాయేలీలందరూ కూడా ఈ కానాను దేశం వచ్చేసిన తర్వాత
ఆ తర్వాత మోషే నాయకత్వం అయిపోయింది. యెహోషువ నాయకత్వంలో అందరు కూడా ఒక్కొక్కరికి ఒక ప్రాంతాన్ని సీట్ల ద్వారా పంచుకుంటున్నారు. పంచుకునే సమయంలో చూడండి, యెహోషువ గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనం. యెహోషువ గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనం. మనష్షే ఎవరండి? యోసేపు పెద్ద కుమారుడు మనష్షే. గనుక అతని గోత్రమునకు అనగా అంటే ఆయన గోత్రానికి సీటుల ద్వారా ఈ స్థలం వస్తూ ఉంది. 7వ వచనం చదువు. 7వ వచనం. మనష్షీయుల సరిహద్దు ఆషేరు నుండి షేకెము వరకు సాలు. హల్లెలూయా. ఇప్పుడు ఏంటంట, ఇది ఎవరి వంతులో వచ్చిందంట? యోసేపు పెద్ద కుమారుడే మనష్షే గోత్రములోకి ఇది. ఇప్పుడు యేసు ప్రభు అక్కడ కూర్చొని ఉన్నాడు, ఆ బావి దగ్గర కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు చదువయ్యా, యోహాను సువార్త 4వ అధ్యాయం 6వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 6వ వచనం. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతిని ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు ఎంత అయిందంట సమయం? 12 గంటలు సమయం అయింది. అయినప్పుడు సమరయ స్త్రీ ఒకటి నీళ్లు సేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగెను. ఆయన శిష్యులు ఊరిలోకి వెళ్ళి ఉండిరి. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగ అడుగుతున్నావు అని ఆయనతో చెప్పెను. ఏలయనగా యూదులు సమరయులతో హల్లెలూయా. ఏంటండి ఇక్కడ అడుగుతుంది. అడుగుతూ ఉంటే ఈయనేమంటున్నాడంటే, ఏమంటుందంట, నీవు యూదుడు కదా, నేను సమరయురాలు కదా, మీకు మాకు సాంగత్యం లేదు కదా, నన్ను నువ్వు ఎలా అడుగుతున్నావు అంటుంది. అంటే ఇక్కడ కింద ఏమంటున్నాడు చదువయ్యా. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుతున్నవాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను. హల్లెలూయా. ఇక్కడ ఒక మాట చెబుతున్నాడు దేవుడు. ఎప్పుడైతే ఆ మాట అందో ఈయన అంటున్నాడు, నిన్ను ఈ లోకరీతిగా నేను అడగట్లా, దేవుని వరమున. ఏమంటున్నాడంట? దేవుని వరమున నువ్వు దాహమునకి ఇవ్వు. అసలు నేను ఎవరో గనక నువ్వు తెలుసుంటే అసలు నీవే నన్ను అడుగుతావు. అంటే ఇప్పుడు దేవుని వరమున అంటున్నాడు, నేనెవరో తెలుసుంటే నీవే నన్ను అడుగుతావు. ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, సేదుకొనుటకు నీకేమీ లేదే, ఆ జీవజలము. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించాలి. ఇప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడు? నేను ఎవరో నువ్వు అడిగితే నీవే నన్ను అడుగుతావు అన్నాడు. అప్పుడు ఈమెమనాలి? ఇప్పుడు నాకు ఎలా దొరుకుద్ది అనాలి. కానీ అంట నీకెలా దొరుకుద్ది, చాలా లోతు ఉంది కదా. అవునా? ఇప్పుడు అనాల్సిన మాట ఏంటి? నువ్వు అడుగుతావు అన్నప్పుడు అవేమనాలి? నాకు శాతం ఉంది, నీ తోడుకోగలుగుతాను, నీకేం లేదు కదా అనాలి. కానీ అట్లావా అసలు చాలా లోతుకుంది, నువ్వు ఎలా తోడుకుంటావని ఆయన అడుగుతుంది అక్కడ. తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా. హల్లెలూయా. ఇక్కడ ఈ మాటను మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి.
ఇక్కడ ఏముంటుందండి, మన తండ్రి అయిన యాకోబు కంటే, అంటే మన అంటే బంధుత్వం కలుగుతుంది ఇక్కడ. అంటే ఇప్పుడు యూదులకి సమరయులకు సాంగత్యం లేదంటున్నారు, కానీ ఇక్కడ ఏమంటుంది, మన తండ్రి అయిన యాకోబు అంటుంది, అంటే బంధుత్వం కలుగుతుంది. అసలు ఈ సమరయులు అంటే ఎవరు? ఈ రాత్రి అసలు ఈ సమరయులు ఎవరు అనేది మనం చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి ఆ మాట, హల్లెలూయా, 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము 21 కాడి నుంచి కనుక మనం చదివితే, ఇక్కడ యరొబోము అనే ఆయన ఉన్నాడు. ఈ ఇజ్రాయేల్ అందరూ కూడా ఆయన ఏం చేశాడంటే విగ్రహారాధన చేయడానికి ప్రేరేపించాడు. 22వ వచనం చదువయా. ఇజ్రాయేలు వారు యరొబోము చేసిన పాపములలో దేనిని విడువక వారిని అనుసరించుతూ వచ్చిన గనుక తన సేవకులైన ప్రవర్తల ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఆయన ఇజ్రాయేలు వారిని తన సముఖములో నుండి వెళ్ళగొట్టెను. ఆ హేతువు చేత వారు తమ స్వదేశములో నుండి అష్షూరు దేశములోనికి చెరగొట్టబడిరి. నేటి వరకు వారు అచ్చటే ఉన్నారు. అష్షూరు రాజు బబులోను, కూత, అవ్వ, ఆమాతు, సెపారేము అను 5 దేశాల వారిని ఇజ్రాయెల్ దేశంలోకి తీసుకొచ్చి పెట్టారు. హల్లెలూయా. ఏంటంట, వీరినేమో చెరగొని పోయారు. వారు 5 దేశాలను తీసుకొచ్చి ఇజ్రాయెల్ దేశంలో, ఈ ఇజ్రాయెల్ దేశంలో ఉన్నప్పుడు ఈ ఇజ్రాయెల్ దేశంలో ఉన్న స్త్రీలను అన్యులైన వారు పెళ్లి చేసుకున్నారు. ఈ అన్యులైన వారిని పెళ్లి చేసుకుంటాము ఇజ్రాయేలుకు ఏయము. ఎందుకు ఆ మాట చెబుతున్నాడంటే, చూడండి ఆదికాండము 34వ అధ్యాయము 1వ వచనం. లేయా యాకోబునకు కలిగిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. ఆ దేశమును ఏలిన ఇపేయుడైన ఆమోరు కుమారుడగు షేకెము ఆమెను చూసి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరిచెను. హల్లెలూయా. ఎవరంట? ఈ షేకెము అనే ఆయన. అయితే ఎప్పుడైతే చేశాడో ఆ విషయము 7వ వచనం చదివా. 7వ వచనం. యాకోబు కుమారులు ఆ సంగతి విని పొలములో నుండి వచ్చిరి. అతడు యాకోబు కుమార్తెతో ఆ ఇజ్రాయేలు జనములో ఏంటిదంట, ఇజ్రాయేల్కి ఏంటిదంట, అవమానకరమైన కార్యం అది. అది చేయరాని పని కనుక ఏం చేశారంట, ఏడుస్తూ ఉన్నారు. ఎందుకంటే దేవుడికిను ఇజ్రాయేల్కి ఒక ఉడంబడిక ఉంది. ఏది? ఇజ్రాయేల్కి కాకముందే ఏంటంటే అబ్రహాముతోనే దేవుడు ఏంటంట ఒక సున్నతి అనేది ఉడంబడిక చేశాడు. అది వారికి నిబంధన. ఆ నిబంధన లేని వారందరూ కూడా అన్యులుగాను, అలాంటి వారు కనుక వీరిని పెళ్లి చేసుకుంటే అది అవమానకరంగాను ఉంటుంది. అప్పుడు వీరంతా కూడా చాలా ప్రేమతో ఇలా కుదరదయ్యా, ఆమె మీద చాలా మనసు పడ్డాడు దీనా. అయితే ఈ యాకోబు ఏం చేశాడంటే ఆ రాజు ఆ దేశం వాళ్ళందరితో కూడా మాకు సున్నత అనేది చాలా ప్రాముఖ్యమైంది, మీరందరూ కూడా సున్నత కనుక చేయించుకుంటే నా పిల్లని నీకు ఇస్తానని చెప్పేసి ఈయన వాగ్దానం ఇచ్చేసాడు. ఇచ్చేసిన తర్వాత అందరూ కూడా ఇలా సున్నత చేయించుకున్నారు. 3 రోజులు జరిగిపోయింది. జరిగిపోయిన తర్వాత 25వ వచనం చూడయ్యా. 25వ వచనం. 3వ దినమున వారు బాధపడుతుండగా యాకోబు కుమారులలో 2 అనగా దీనా సహోదరులైన సిమ్యోనును లేవియును
తన కత్తులు చేత పట్టుకొని ఎవరికీ తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుని చంపిరి. ఆమోరును అతని కుమారుడైన షేకెమును కత్తివాత చంపి షేకెము ఇంట నుండి. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా ఎంత చక్కగా చదువుతున్నాడో? ఎందుకంటే అది అవమానకరమైంది కాబట్టి ఏమవుతుందంట, అందుకనే ఏం చేశాడంట, అది చంపేసి. ఎందుకంటే ఈ మాట అది ఏమైంది అయితే అది ఎవరికి నచ్చలేదు? యాకోబుకు నచ్చలా. అందుకనే కుమారులను యాకోబు దీవిస్తూ ఒక మాట చెబుతున్నాడు చూడండి. ఆదికాండము 49వ అధ్యాయము 5వ వచనం. వీరి గురించి యాకోబు చాలా సంతాపం పడుతున్నాడు. 49వ అధ్యాయము 5వ వచనం. షిమ్యోను లేవి అనువారు సహోదరులు వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు. నా ఘనమ వారి సంఘముతో కలుసుకొనవద్దు. హల్లెలూయా. ఇక్కడ చెబుతున్నా, నా ప్రాణ కింద చెప్పి ఇజ్రాయేలులో నుంచి నేను వారిని వెలివేస్తున్నా. ఎవరు చెబుతున్నారా మాట? యాకోబు చెబుతున్నాడు. కానీ అది యాకోబుకి ఇష్టమైంది కానీ దేవుడికి ఇష్టం లేదు. హల్లెలూయా. దేవుడు వదల్లా వారిని. అందుకని ఈ లేవీనే ఆయన ఏం చేశాడంట, యాజకుడిగా చేసుకున్నాడు. అందుకని ధర్మశాస్త్రం మొత్తము కూడా ఎలా ఉంటుంది? కత్తికి కత్తి, పంటికి పన్ను. కాబట్టి అన్యులు అయినా వారిని చేసుకున్నారు కాబట్టి ఈ యూదులు అనేవారు ఈ సమరయుల్ని ఏం చేశారంట, వెళ్ళేశారు. అందుకని వాళ్ళతో సాంగత్యం లేదు. అందుకని ఈమెమంటుంది చూడనమ్మా, యోహాను సువార్త 4వ అధ్యాయము 12వ వచనం. తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీ గొప్పవాడువా. హల్లెలూయా. ఇక్కడ మాట చెబుతాడు చూసా, ఏం చేద్దాం? మన తండ్రి అయినా అంటే ఇప్పుడు యాకోబు కుమార్తె సంతానమేమో సమరయులు, యాకోబు కుమారుడు సంతానమేమో యూదులు. వీరికి సాంగత్యం లేదు. అంటే అంటరాని వారుగా వారిని వెలేసేస్తారు. అయితే ఇప్పుడు కింద ఏమన్నాడు చదవయ్యా? అడిగాను. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పికొనును, ఎప్పుడును దప్పికొనడు. నేను వారికిచ్చిన నీళ్లు నిత్య జీవమునకై వారిలో ఊరేడి నీటి బుక్కుగా ఉండునని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ ఆయన చూసి, అయ్యా, నేను దప్పికొనకుండునట్లు చేదుకొనుటకు ఇంత దూరం రాకుండానట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా, యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని సరియే, నీకు 5 పెనిమిటిలుంటిరి, ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివా నేను. హల్లెలూయా. ఇక్కడ ఈ మాట కాడే మనం చాలా కూడా ఈ లోకంలో అపార్థం చేసుకుంటూ ఉంటాం. ఈమెనే మనము, అరే 5 భర్తలు ఉన్నారు కదా, ఈమె ఎపిచారు కదా. నేను ఈ మధ్యలో ఇగో ఒక వీడియో చూశాను నేను. ఆయన ఎవరిదంటే, ప్రభువే నీ దగ్గరకు వస్తాడు అనే వీడియో. ఎవరంటే మన విజయ ప్రసాద్ రెడ్డి ఆయన కదా. ఆయన వీడియోలో చూస్తే ఉంటుంది. ఈమెని చాలా, ఇప్పుడు మీరు ఎవరైనా సరే ఆ వీడియో చూస్తే
ఆయన అసలు ఆమె గురించి ఎంత భయంకరంగా చెప్పాడంటే చాలా భయంకరంగా ఉంటుంది. దానికి ఈ రోజున 9,000 చిల్లరు దాన్ని చూశారు. 700 చిల్లరు 700 పైనే లైక్లు కొట్టారు. 58 మంది అబ్బా అసలు ఏం చెప్పాం మనం వారానికి ఒక అద్భుతమైన కామెంట్లో అని చెబుతూ ఉన్నారు. 58 మంది చెప్పారనమాట. అయితే ఇక్కడ మనం గమనించాలి. ఇక్కడ ఆమె ఏమంటున్నాడంటే, నీవు వెళ్ళి నీ పెనిమిటి పిలుచుకొని రా అన్నాడు. ఆమంటుంది నాకు పెనిమిటి లేడు అంది. నీకు పెనిమిటి లేడన్నమాట నిజమే, కానీ నీకు 5 పెనిమిటిలు ఉన్నారు, ఇప్పుడున్నవాడు నీవాడు కాడండి. అసలు ఏంటి చూడండి. ఇప్పుడు 2వ రాజుల గ్రంథము ఈ 5 పెనిమిటిల గురించి మనం ధ్యానం చేద్దాం. 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము 29వ వచనం. కొందరు జనులు తమ సొంత దేవతలను పెట్టుకొని సొమ్రోనీయులు పెట్టుకొని ఉన్నత స్థలముల మందిరములలో వాటిని ఉంచుతూ వచ్చిరి. మరియు వారు తమ తమ పురములలో తమకు దేవతలను కలుగజేసుకొనిరి. బబులోను వారు సుక్కోతు దేనేతు దేవతను, మీరు చాలా గమనించాలి ఇక్కడ, పూతావారు నెర్గల దేవతను, ఆమాతు వారు ఆమసి దేవతను, ఆవీలు నింహాజు దేవతను, సత్తాకు దేవతను. ఎంతమంది దేవతలు అంటారట? 5 దేవతలు. ఇది శరీర సంబంధమైన విషయం కాదు. అందుకని యేసు ప్రభు వస్తువులోనే అడిగాడు, దేవుడు వరమును నీతో ఇమ్మని అడుగుతున్నా. ఇక్కడ మనం దీని వ్యభిచార జీవితంలో కాదు, ఆమె 5 దేవతలను పూజిస్తూ ఉంది. ఆమెకి పెళ్లి కాల. మీకు తెలుసో హిందువుల్లో గనక పెళ్ళి కాకుండా దేవుడికి సమర్పించుకుంటే వారిని సన్యాసులు అంటారు. వారికి చాలా విలువిస్తారు. మలపరాజగూడెంలో మా అన్న ఉండే ప్రాంతంలో అబ్రహాం గారని కాపు కులానికి చెందినవాడు. ఆయన పెళ్లి చేసుకోవాలా, పాస్టర్గా ఉంటాడు. ఆయనకు వాక్యం అసలు రాదు, ప్రార్థనలు చేస్తాడు. కానీ ఆయన దేవుడి కంటే ఎక్కువగా, ఎందుకని ఈ శరీర స్వేచ్ఛలు చంపుకున్నాడు, దేవుడికే సమర్పించాడు. ఈమె అలాంటి ఆమె. ఈ విషయము ఎందుకు ఈ విజయప్రసాద్ రెడ్డి ఇట్లా అన్నాడంటే, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? హిందువుల నుంచే వచ్చాడు. ఈ హిందువులనే ఈ ఆర్యులు అనేవారు ప్రతి విషయంలో కూడా ఏంటంటే వ్యభిచార జీవితంలో చేసేసారు. ఇప్పుడు మన హిందూ ఆర్యుల ధర్మశాస్త్రంలో కూడా ఉంటుంది. ఎవరామా? పాండవులు కనపడతారు మనకి. ఇదే చరిత్ర. ఏముంటుందంట? పాంచాలి 5. ఈ పాండవులు అంటే ఎవరు? మీరు చాలా జాగ్రత్తగా ఈ రాత్రి పరిశీలన చేయాలి. ఈ పాండవులు ఎవరు కొడుకులు అంటే పంచభూతాల కొడుకులు. పంచభూతాలు అంటే ఏంటి? భూమి, ఆకాశము, గాలి, నీరు, నిప్పు. ఈ 5 కూడా ఏంటంట? పంచభూతాలు. అందుకనే వీరు ఏం చేశారు? భూమికి సంబంధించిన వారినేమో ధర్మరాజు అన్నాడు, వాయువుకు సంబంధించినదేమో భీముడు అన్నారు, ఆకాశానికి సంబంధించిందేమో అర్జునుడు అన్నారు, అంటే అన్నాడు. ఈ నకులుడు సహాదేవుడు. మీరు కనుక పరిశీలన చేస్తే, ఈ వాక్యాన్ని కనుక పరిశీలన చేస్తే, ఈ భూమి మీదేమో ధర్మం అనేది ఉంటుంది. వాళ్ళ మనుషులు కాదు. పంచభూతాలు అంటే వాళ్ళు ఇట్లా సృష్టించి రాసి వీళ్ళు మనుషులుగా పెట్టి ఇవన్నీ కూడా ఎన్టీ రామారావు బయటికి తీసుకొచ్చాడు. అంతకుముందు తెలియదు జనానికి. అందుకని ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉంటుంది. భూమికి ధర్మశాస్త్రము. ఆయన నరుని చేసి ఆయన నాసికారంధ్రంలో ఊదినప్పుడు మనిషి అంటే జీవాత్మాయను, అది ఆ పేరు ఆదం అన్నాడు. ఆదం అనగా ధమ్ అంటే బలం.
భీముడు వాయుదేవుడు అంటే బలం. అందుకే కీర్తన గ్రంథంలో ఇప్పుడు మనం చూడక్కర్లేదు, 19వ అధ్యాయంలో చూస్తే ఆకాశంలో చూసి రాత్రికి రాత్రి జ్ఞానము, ఆకాశం అంటే జ్ఞానము, సముద్రం అంటే నకులుడు అంటే సౌందర్యం, సహాయం చేసేవాడు. ఈ 5 పంచభూతాలు ఆరాధించామా. ఈ 6 ఏం చేశారంటే ఆ తల్లినే పవిత్రంగా చూశారండి కడవలందరూ కూడా. ఎందుకంటే శివపురాణంలో ఉంటుంది ఈ చరిత్ర. సప్త ఋషులు ఉంటారు. ఈ సప్త ఋషుల్లో ఈ అరుంధతి కూడా, అంటే వశిష్ఠుడి భార్య కూడా ఉంటుంది. వీళ్ళు ముగ్గురు, ఇలా 7 కూడా ఆ అగ్నిగుండంలో వీళ్ళందరూ సపోర్ట్ చేస్తూ ఉంటారు, అంటే యాగం చేస్తూ ఉంటారు. ఈ అగ్నిదేవుడంట ఈ సప్త ఋషుల భార్యలను చూసి వాళ్ళ మోహించి వాళ్ళందరిని చూసి చాలా బలహీనుడైపోతూ ఉన్నాడంట. అప్పుడు అగ్నిదేవుడు భార్య, ఆమె పేరు ఏంటంటే స్వాహ అంట. ఏం పేరంట? స్వాహ. ఆమె ఈ భర్త బాధ చూడలేక ఆ సప్త ఋషుల దగ్గర కనుక, ఆ భార్యల దగ్గరికి వెళితే సప్త ఋషులు ఊరుకుంటారా? చెప్పించేస్తారు. అందుకని తన భర్తని ఎలా మార్చాలో తెలియక ఈ సప్త ఋషుల భార్యలాగా ఈమె రోజుకొక ఆమెలాగా తయారయ్యి ఆయన దగ్గర ఉందంట. ఈ 6 ఋషులు భార్యలు లాగా ఉంది. ఈ 7వ ఆమె వచ్చేటడికి ఎవరంటేమా అరుంధతి. ఈ రూపం రాలేదంట, అరుంధతి రూపం రాపోయేటప్పటికి అప్పుడు అందుకనే సుబ్రహ్మణ్య స్వామి 6 ముఖాల ఎక్తి పుట్టాడంట. అంటే తన తల్లి తప్పితే ఇంకా కడమలందరూ కూడా ఇలా ఏం చేశారంట, వ్యభిచారులుగానే తన తల్లినే పవిత్రంగా చూశారు. అందుకని అదే దాంట్లోంచి వచ్చాడు ఈయన కూడా ఏమనుకుంటున్నాడంటే, ఇది ఆ మనుషులు గారు పంచభూతాలు, ఈ పంచభూతాల్లో ఒక్కొక్కరి దగ్గర ఒకటే ఉంది. అప్పుడు అందుకనే ఇప్పుడు ఉన్నవాడు నీ వాడు కాడు. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 5 ఉన్నారు. ఇప్పుడు 5 ఉన్నారు. ఇప్పుడు ఉన్నవాడు అంటే ఈయన. పాండవనవాసం సినిమా చూస్తే ఎన్టీ రామారావు దీని చక్క ఇలా అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఒక చెట్టుకి ఒకటే పండు ఉంటుంది. వీళ్ళేం చేస్తాడంటే అర్జునుడు ఈ ద్రౌపది అడగంగానే కొట్టేస్తాడు. కొట్టేయగానే ఆ పండు పడిపోద్ది. అంటే కృష్ణుడు వచ్చి ఇది చెప్పింపబడింది, మన శాపం వచ్చేస్తే మీరు సత్యం చెబితే మళ్ళీ ఆ చెట్టుకే ఆ కాయ ఉంటుంది అన్నాడు. అనగానే ఎప్పటే ఈ 5 అన్నదమ్ములు కూడా ఒక్కొక్కటి చెప్పేస్తారు. ఈ కింద పడిపోయిన కాయ అలా వెళ్ళిపోద్ది, ఇంకా కొద్దిగా ఉంటుంది. అది ద్రౌపది వంతు. ఆమెను కూడా ఇల్లు అడుగుతాడు రహస్యంగా, చెప్పమ్మని ఆలోచన అంటే ఏదో చెప్పుద్ది, లేకదో కాయ. అప్పుడు మళ్ళీ ఆలోచిస్తాడు, కాదు నువ్వు నిజం చెప్పు అన్నాడు. అప్పుడు కర్ణుడు నాకు 6వ భార్యగా భర్తగా, కర్ణుడు నాకు 6వ భర్తగా రావాలన్నప్పుడు టక్కలు అతుకుపోద్ది. హల్లెలూయా. అంటే ఎవరు? కర్ణుడు. కర్ణుడు ఎవరు కొడుకు? సూర్యుడి కొడుకు. హల్లెలూయా. చెప్పాను కదా పోయిన వారము, యెహోవా సూర్యుడైతే ఆయన కుమారుడు నీతి సూర్యుడు యేసు. అందుకనే ఇప్పుడు యేసు దగ్గర ఏముంది? ఈ కర్ణుడి దగ్గర ఏముంది? వీళ్ళ దగ్గరేమో, ఒకళ్ళ దగ్గరికి ఏమో ధర్మం ఉంది, ఒకళ్ళ దగ్గర ఏమో బలం ఉంది, ఒకరి దగ్గర ఏమో జ్ఞానం ఉంది, ఒకరి దగ్గర ఏమో సౌందర్యం ఉంది, ఒకరి దగ్గర ఏమో సహాయం ఉంది. కానీ ఈయన దగ్గర ఏముందంట? దాన వీర సూర అన్ని గుణాలు కలిసిన వాడు ఈయన. ఆయన ఎవరంట? ప్రభు అయినా యేసు. అందుకని అన్నాడు, వారు ఉంటే నేనున్నాను. ఇప్పుడు ఉన్నవాడు నీ వాడు కాదు. చాలా జాగ్రత్తగా మనం గమనించాల్సిన విషయం ఈ చరిత్రను. అంటే వారు అలా చేశారనమాట. ఈ పరిశుద్ధ గ్రంథంలో నుంచి నేను అందుకనే 2 ధర్మశాస్త్రాలు ఎందుకు తీసుకున్నానంటే, ఇందులో ఉన్న ప్రతి చరిత్ర కూడా ఇందులో మనకి కనపడుతుంది. ఇప్పుడు చదువయ్యా 16 రోజున చదువు, యోహాను సువార్త 4వ అధ్యాయం. యేసు నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిటిలు ఉండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివనెను. అప్పుడు ఆ స్త్రీ
అయ్యా నీవు ప్రవర్తవని. హల్లెలూయా. ఈ మాట మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇప్పుడు వ్యభిచారం చేసే ఆమెకి ఏమి తెలుస్తుంది? ఎవడి దగ్గర డబ్బు ఉందా, ఎవడు ధనవంతుడా అనేది తెలుస్తుంది. మనం చింతామణి సుబ్బుశెట్టి చరిత్ర చదివితేనే తెలుస్తుంది. ఆ వ్యభిచారాన్ని ఆమెకి ఎవరు తెలుస్తారంట? డబ్బున్న వాళ్ళు తెలుస్తారు. ప్రవర్తనలు ఎందుకు తెలుస్తారు? పాస్టర్లు ఎందుకు తెలుస్తారు వీళ్ళకి? అంటే దేవుని భక్తి కలిగిన వాళ్ళకే కదా పాస్టర్లు అనేవాళ్ళు. వీళ్ళని తెలిసేది. అప్పుడు ఆయన ఎమ్మటే ఏమంటుంది? నీవు ప్రవర్తవని గ్రహించుచున్నాను. చదువు. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉందని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లనెను, అమ్మా ఒక కాలము వచ్చుతున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములో అయినను ఆరాధింపు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండి కలుగుతున్నది. హల్లెలూయా. ఇక్కడ ఒక మాట చెబుతూ ఉన్నాడు. రక్షణ ఎక్కడి నుంచి వస్తుందంట? యూదుల్లో నుంచి. ఈ పరిశుద్ధ గ్రంథం నుంచి ఏ గ్రంథం రావాలన్నా, ఏ ధర్మశాస్త్రం రావాలన్నా యూదుల ధర్మశాస్త్రం నుంచే రావాలి. ఇప్పుడు మీకు చెప్పా, సూర్యుడు యెహోవా అయితే, ఆయన కొడుకు యేసు అయితే, ఆ సూర్యుడికి రథం మీద కంటే 7 గుర్రాలు ఉంటాయి. 7 లెక్క ఉంటుంది వాళ్ళకి. అంటే ధర్మశాస్త్రమే. ఎప్పుడైతే అన్నాడో అప్పుడు వరకు కూడా వీళ్ళు ఎక్కడ ఆరాధిస్తున్నారంటే ఏమంటుందా? అయ్యా మీరు యెరూషలేము కొండల మీద పర్వతం మీద ఉన్నారని చెబుతున్నారు. అంటే అందుకని వాళ్ళు ఇప్పుడు చూడండి, దేవుడు ఎక్కడ ఉంటాడంటే పర్వతాల మీదే ఉంటాడు. అంటే పర్వతాలను ఏమంటాం మనం? కొండలు అంటాం. ఇప్పుడు హిందువులు ఏమంటారు? కొండల మీద కొలువైన కోనేటి రాయుడు వారని ఈ హిందువులు మాట్లాడితే క్రైస్తవులు అన్నాడా? కొండల వైపు నా కన్నులేత్తి కొదువతో నేను. అంటే కొండల మీద ఉన్న దేవుడు ఎప్పుడైతే ఈ శ్రమశ్రీతో యేసుప్రభు చెప్పాడో, ఆ కొండలు ఈ కొండల మీద ఉండడు దేవుడు. ఎక్కడికి వస్తాడంట? గ్రామాల్లోకి వచ్చేస్తాడు. హల్లెలూయా. సమరయ స్త్రీ ఎప్పుడైతే దేవుడు వాగ్దానం ఇచ్చాడు, యేసు వాగ్దానం ఇచ్చాడో, ఆ వాగ్దానాన్ని బట్టి ఇప్పుడు దేవుడు ఎక్కడికి వచ్చాడంట? ఇప్పుడు మనం ఎక్కడున్నాం? కొండల మీద ఆరాధిస్తున్నామా యేసుప్రభుని? ఇళ్ళల్లో ఆరాధిస్తున్నామా? ఇళ్లలోనే. ఆ సమరయ స్త్రీకి ఎప్పుడైతే చెప్పాడో, అందుకనే చూడండి, ఒక ఊరు ఉంటే ఊరిలో ఒక శివాలయం కానీ, రామాలయం కానీ, ఏ గుడి అయినా సరే, అలాగే చర్చిలు కానీ, మసీదులు కానీ ఎప్పుడు వచ్చినాయి అంటే ఈ సమరయ స్త్రీకి దేవుడు చెప్పినప్పుడు ఆ కొండల మీద ఉన్న దేవుడు ఇళ్ళలోకి వచ్చేసాడు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? చెబుతున్నాడు. అందుకనే ఈ సమరయులు ఎవరంట? ఇజ్రాయేలీలో ఇప్పటి వరకు ధర్మశాస్త్రంలో ఎన్ని వర్ణాలు ఉన్నాయి? 4 వర్ణాలు ఉన్నాయి. ఒకటి శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, అన్యులు. ఇప్పుడు 5వ తెగ ఎవరంటే సమరయులు. హల్లెలూయా. అందుకే పంచవేదం, 5వ వేదం. అందుకని యేసుప్రభుని ఏమన్నారు వీళ్ళు? చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 48వ వచనంలో, అందుకు యూదులు నీవు సమరయుడును. హల్లెలూయా. చాలు. ఇప్పుడు ఎవరంటీరా? సమరయుడు అంటే 5వ వాడు. నీకు అర్థమవుతుందా? సమరయుడు అంటే 5వ వాడు, అంటే నెరవేర్పు. ఇప్పుడు ఈ సమరయ స్త్రీ ఈయనకి ఏమవుద్ది? యేసుప్రభుకి ఏమవుద్ది? యేసుప్రభు ఈ సమరయ స్త్రీకి ఏమవుతాడు? అంతేగా. ఇప్పుడు కూతురు అంటే యేసుప్రభు ఏమో ఈమెకి బావ అవుతాడు, ఈమెకేమో యేసుప్రభు ఏమవుతాడంట? మరదలు అవుద్ది. అంటే ఇప్పుడు తండ్రి కానీ తల్లి కానీ ఏదైనా శ్రమలు వచ్చి ఇడిపియాలంటే ఎవరు రావాలి? బావే. అంతే కదా. వచ్చి కనుక బొట్టు పెట్టాడంటే భర్త అయిపోతాడు. భర్త అయితేనే. అందుకనే యెషయా గ్రంథంలో ఏమంటున్నాడు చూడండి, 54వ అధ్యాయము 5వ వచనంలో, 54వ అధ్యాయము 5వ వచనంలో యెషయా గ్రంథము, నిన్ను సృష్టించిన వాడే
నీకు భర్త అయి ఉన్నాడు. హల్లెలూయా. ఏందంట? నిన్ను సృష్టించిన వాడే. ఇప్పుడు ఎవరంటే ఈయన భర్త. భర్త అంటే ఈ శరీర భర్త కాదు, ఆత్మీయ భర్త. ఎప్పుడైతే ఇచ్చాడో, అందుకనే 48వ నాలుగో అధ్యాయము 28వ వచనంలో ఏమంటుందంట, ఈమె ఆ ఊరిలోకి వెళ్ళిపోయి ఒక మాట చెబుతుంది. 39 చదువు. 39 చదువు. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండుమని ఆయనను వేడుకొని కనుక అక్కడ 2 దినములు ఉండెను. ఆయన మాటను వినినందున అనేకులు నమ్మి ఆ స్త్రీని చూసి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేమే విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముతున్నాం. హల్లెలూయా. ఇక్కడ చక్కని వాగ్దానం. ఇప్పుడు ఒక వ్యభిచారులు ఊర్లోకి వెళ్ళి నేను చేసినవి చెప్పిందంటే వాళ్ళు ఏం చేస్తారు? రాళ్ళతో కొట్టరు. వ్యభిచారం చేసిన వాళ్ళు ఏమన్నా చేస్తారు? ఆ మాట అంటారా? ఎమ్మటంటే ఆమె ఒక ప్రవర్త. మీరు ఎప్పుడు కూడా వ్యభిచారిగా ఆమెను ఎప్పుడు కూడా ఏ దృష్టిలో కూడా మీరు చూడదు. ఆమె ప్రవర్త, ఆ ప్రవర్త మాట వినేసి వచ్చి 2 రోజులు ఇక్కడ ఉండి విన్న తర్వాత అంటే ఇప్పుడు వరకు నువ్వు చెప్పిన మాట విన్నావు మేము, ఇక్కడ మా అంతటా మేమే. ఇప్పుడు ప్రసాద్ రెడ్డి చెప్పినట్టు కనుక ఈ వాక్యాన్ని కనుక వీడియో కనుక చూస్తే ఇప్పుడు 2 రోజుల మధ్యలో ఉన్నాడంట. ఏమని చెప్పి ఉంటాడు? ఇప్పుడు ఈయన చెప్పినట్టు, అయ్యా నీ భార్య అలా తిరుగుతుంది, ఆవిడతో తిరుగుతుంది, వీడితో తిరుగుతుంది, నువ్వు ఇలా తిరుగుతున్నావు అని ఎవరి జీవితాలు వాళ్ళు చెప్పాల్సిందే కదా. అంతేగా ఇప్పుడు ఈ లెక్క ప్రకారం చూస్తే 2 రోజులు ఉంటే మా మట్టుకు మేము నమ్ముతున్నాం అంటే ఎవరి జీవితాలు వాళ్ళు చెప్తాడా? కాదు. ఈయన నిజముగా లోకరక్షకుడు. హల్లెలూయా. ఈ సమరయులు ఎవరంటే 5వ వేదం పరిశుద్ధ గ్రంథంలో. అందుకని 2 3 నా నామం ఎక్కడుంటే నేను అక్కడ ఉంటానని దేవుడు చెప్పాడంటే, ఇప్పుడు వరకు కూడా ధర్మశాస్త్రం 4 వేదాలే ఉన్నాయి. ఇప్పుడు ఈ సమరయులతో 5వ వర్ణం వచ్చింది, 5వ వేదముగా ఉంది. కాబట్టి మనం కూడా ఎప్పుడు యేసు ప్రభు రాకముందు మన ఇష్టానుసారంగా తిరగవచ్చు, మన ఇష్టానుసారంగా ఆలోచించవచ్చు. కానీ యేసు ప్రభు వచ్చిన తర్వాత ఏది కూడా మనము ఆత్మానుసారంగా, అందుకనే ఆత్మతో సత్యంతో ఆరాధించే రోజులు దినములు వస్తాయని ఈ సమరయ్యకి చెప్పాడు. కాబట్టి మనం అంతా కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తగా ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయనలో ఉండాలని ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా.